ప్రదక్షిణ క్షేత్రాన్ని వచ్చిన రైతు సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 9వ తారీఖు సోమవారము ఫిబ్రవరి 2026 రోజున ఇక్కడ ఎన్నోకుంట తండ మండలం తిరణేపాలెం ఖమ్మం జిల్లా అయినటువంటి బానోతు నరసింహ గారి మిరప తోటని సందర్శించడానికి వచ్చిన రైతు సోదరులకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సఫల్ సీడ్స్ వారి చందన 007 కొత్త మిరప రకాన్ని చూడడానికి వచ్చిన రైతు సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ చందన 007 ఏ విధంగా కాస్తున్నది, ఎలా కాస్తున్నది, అది వచ్చిన మీరందరూ చూస్తున్నారు. మీరందరూ ప్రత్యక్షంగా ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్క ఊర్ల నుంచి వచ్చారు, దూరం దూరం నుంచి వచ్చారు. మీరందరూ మిరప తోట పెట్టుకున్న వాళ్ళే. మీ కంటి దృష్టితోని ప్రత్యేకంగా చూడండి. ఇదే కాకుండా మరిన్ని తోటలు చూడండి. వాటికంటే ఇది మెజార్ట్ ఉంటేనే మీరు తీసుకోండి. వాటికంటే మెజార్ట్ లేకపోతే ఇది వదిలేయండి. ఇది మీకు కావాల్సింది ఏంటంటే మంచి దిగుబడి, మంచి నాణ్యత గల కాయ, మంచి సైజు ఉన్న కాయ. మీరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మాట ఏంటంటే కాయ సైజు చూడండి, కాయలో గింజ శాతం చూడండి, చెట్టు యొక్క హైట్ చూడండి, చెట్టు కాండం సైజు చూడండి, చెట్టులో ఎన్ని కాయలు కాస్తున్నాయనేది చూడండి, ఒక చెట్టుకు ఎంత కాయ కాస్తున్నది అనేది చూడండి. అదేవిధంగా ఈ తోట ఎన్ని ఎకరాలు అనేది మనం రైతులను అడిగి తెలుసుకుందాం. అయితే ఈ తోట ఈ విధంగా కాస్తుందంటే అది ఎన్ని క్వింటాలు సుమారుగా వస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఫీడ్బ్యాక్ మిమ్మల్ని కూడా నేను అడుగుతా. ఇంకొక మాట ఏంటంటే ఇది మార్కెట్లో ధర ఎలా పలుకుతుంది, దీని కాయ రంగు ఎలా ఉంది, ఇది సైజు ఉంటే ధర ఏ విధంగా పోతుంది, రైతుకు గిట్టుబాటు అవుతుందా కాదా అనేది కూడా మీరు గ్రహించుకొని అదే సలహాలు కూడా మాకు చెప్పిపోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ సవినయంగా కోరుతున్నా. అదేవిధంగా రైతుని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. నమస్కారం. నరసింహ గారు, ఇప్పుడు ఇంతమంది జనం మీ తోటని చూడడానికి వచ్చారు. ఇంత బాగా మీరు మెయింటైన్ చేయడానికి ఏమేం మెయింటైన్ చేశారు, ఎలా మెయింటైన్ చేశారు, నీకు ఎలా సాధ్యమైంది, అందరూ వినబడేటట్టు గట్టిగా చెప్పాలా. ఇది వచ్చేసి సఫల్ వారి చందన 007 అండి. ఓకే, ఇది మేము ఎకరం వేసుకున్నాము. ఓకే, ఎకరం వేసుకుంటే మంచిగా పాటు చేసుకుని మంచిగా స్ప్రే మందు తీసుకొచ్చి స్ప్రే చేసుకోవడం, మేము చేత చేసుకోవడం కూడా మంచిగానే ఉంది. దీనివల్ల రైతులకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. కాయ చూసే సైజు కూడా మంచిగానే ఉంది. తోట కూడా నల్లికి తట్టుకొని అంత మాత్రం ఉందంటే దీనికంటే మించిన విత్తనం అనేది వేరేది లేదని నా ఉద్దేశం. ఓకే, ఇది మంచిగా రైతులందరూ చేసుకుంటే అందరికీ మంచి దిగుమతి ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటా. ఈ విత్తనం మాత్రం మంచిగానే ఉంటుంది. అందులో ఒకటి మనం చేసే కొట్టే మందుల గురించి కూడా కొన్ని ఆలోచించుకొని మనం ఏది కొట్టాలనుకుంటామో అది తీసుకొచ్చి కొట్టుకుంటే అంత మంచిగానే ఉంటుందండి. రైతులు ఏ ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి తెలియజెప్తున్నాను. ఓకే, వింటారు కదా. నేను కూడా చాలా రకాలుగా మంచి మందులు వాడుకున్నా, మంచి మెయింటెనెన్స్ కనుక చేసుకున్నట్లయితే ఈ విధంగా మీరందరూ పండించుకోవచ్చు. నా లెక్కనే ఈ విధంగా మీరందరికీ కూడా వస్తుంది. మీరు కూడా ఇలాంటి సీడ్ పెట్టుకుంటే నా విధంగానే మీరు పండించుకోవచ్చు అనే అభిప్రాయం రైతు నరసింహ గారు తెలిపారు. అదేవిధంగా వాళ్ళ తండ సర్పంచ్ గారిని ఒక 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. నమస్కారం సర్పంచ్ గారు. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు కూడా ఒక సర్పంచ్, గ్రామ సర్పంచ్గా ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ మీరు కూడా తోటలు వేసుకునే ఉన్నారు. మీరు కూడా ఒక రైతు బిడ్డనే. అయితే ఇప్పుడు ఈ తోట నీకు ఎలా అనిపించింది? ఇంత జనం నిలబడ్డారు కదా, వీళ్ళకు ఏ సమాధానం చెప్పబోతున్నారు? తోటను చూస్తే బాగానే ఉంది, కాసినాయి. ఓకే, పర్వాలేదు, జనాలు వేసుకోవచ్చు. ఓకే, బాగుందంటావు. సీడ్ బాగుంది. ఓకే అన్న, మీకు నచ్చిందా? అన్నా మీకు నచ్చిందా? ఓకేనా? అందరు పెట్టుకోవచ్చా? ఓకే అండి. ఇదండి మొత్తానికైతే మనం రైతుని ఇంత మందిని చూపెట్టగలిగాము. ఈ విధంగా అందరూ మెచ్చుకున్న సీడ్ ఏదైనా ఉంది అంటే ఏది అనాలా అన్నా? రైతు మెచ్చుకునే సీడ్ ఏది అంటే ఏం చెప్పాలా? గట్టిగా చెప్పాలా?